ఈ దిన దేవుని వాక్కును వినిచున్న ప్రియులకు ప్రభువైన యేసు క్రీస్తు పేరట శుభాభివందనములు. ప్రియులారా, ఈ దినమున ప్రభువైన యేసు క్రీస్తు శిష్యులలో ఒకరైన అపోస్తలులైన ఆంద్రేయ గురించి మనం కొన్ని పాఠములు నేర్చుకుందాం. కొత్త నిబంధనలో అపోస్తలుడైన ఆంద్రేయ గారి గురించి అతి తక్కువగా రాయబడి ఉన్నది. అతను ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు, అతని ఎవరు శిష్యుడు అని మనము ఆలోచన చేయగలిగిన ఎడల పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చూడగలిగిన ఎడల అపోస్తలుడైన ఆంద్రేయ బాప్తిసమిచ్చు యోహాను యొక్క శిష్యుడు. ప్రియులారా, అతని యొక్క ప్రాంతము బెత్సయిదా ప్రాంతము. ఆంద్రేయ అనే మాటకి అర్థం ఏమిటంటే కాన్కరర్ అనే అర్థాన్ని ఆ మాట మనకి చెప్తూ ఉన్నది. ఈ దినమున ఆంద్రేయ గారి యొక్క జీవితంలో నుండి మొట్టమొదటి పాఠాన్ని మనం నేర్చుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి మనం చదవగలిగిన ఎడల, ఒకనాడు బాప్తిస్మిచ్చి యోహాను తన శిష్యులలో 2 కలిసి ఉండగా ఆ 2 శిష్యులలో ఒకరైన వారు ఎవరంటే ఆంద్రేయగా. అలా ఉంటూ ఉండగా ఆ దారిన ప్రభుని యేసుక్రీస్తు గారు నడుచుకుంటూ వెళ్తున్నా యేసయ్య ఆ మార్గము గుండుగా వెళ్తున్నప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నారు, దేవుని గొర్రె పిల్ల అదిగో అని చెప్పగానే ఆ 2 శిష్యులలో ఒక క్యూరియాసిటీ అనేది కలిగినది. వెంటనే యేసయ్యను వారు వెంబడించడము మొదలు పెట్టారు. వారు యేసయ్యని వెంబడించడము మొదలు పెట్టిన తర్వాత యేసయ్య వారి వైపు చూచి, మీరు ఏమి వెతుకుచున్నారు అని అడిగినప్పుడు వారు అన్నారు, బోధకుడా, రబ్బీ, నువ్వెక్కడ ఉంటున్నావు అని అన్నప్పుడు యేసయ్య అన్నారు, వచ్చి చూడడి అని చెప్పారు. వారు యేసు వెంబడి వెళ్ళి ఆ దినమున యేసయ్య దగ్గర బస చేశారు. ప్రియులారా, వారు బస చేసి తిరిగి వారి ప్రయాణమును కొనసాగించారు. ఇక్కడే అసలైన సంగతి ఉన్నది ప్రియులారా. అదేమిటంటే, ఎప్పుడైతే ఆంద్రేయ లోక రక్షకుడైన యేసయ్యను కనుగొన్నాడో, యేసయ్య లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అని, ఈ లోక పాపముల నుండి మనుషులను విడిపించేవాడు యేసయ్యనని కనుగొన్నాడు. వెంటనే ఆంద్రేయ వెళ్ళి తన సహోదరుడైన పేతురికి ఆ వార్తను చెప్పా, ఆ సువార్తను ప్రకటించారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42 వచనములను మనము చూడగలిగిన ఎడల ఆంద్రేయ తన సహోదరుడైన పేతురుతో అంటున్నారు, మేము మెస్సియాను కనుగొన్నాము, రక్షకుడైన దేవుణ్ణి మేము చూచాము అని సువార్తను ప్రకటించాడు. ప్రియులారా, తాను కనుగొన్న దాన్ని, తాను అంగీకరించిన దాన్ని, తాను నమ్మిన దాన్ని తన సహోదరునికి చెప్పి తన సహోదరుడు కూడా రక్షింపబడాలని యేసును గూర్చిన వార్త పేతురుకి చెప్పాడు. ప్రియులారా, చెప్పి ఊరుకోలేదు. ఆ పేతురును ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకి తోడుకుని వచ్చాడు అని పరిశుద్ధ గ్రంథం 42వ వచనంలో తేటగా మాట్లాడుతూ ఉన్నది. ఈ వాక్యంని వింటున్న ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఆంద్రేయ ఈ దినమని నీకు ఒక పాఠమును నేర్పిస్తూ ఉన్నా. ఆ పాఠం ఏమిటో తెలుసా? నీవు రక్షకుణ్ణి కనుగొన్న ఎడల, రక్షకుణ్ణి నువ్వు స్వీకరించిన ఎడల, అంగీకరించిన ఎడల, నీ పాపమునకు విడుదల పొందిన వాడవు నువ్వు అయిన ఎడల, ఆ రక్షకుని గూర్చిన వార్త నువ్వు ఎదుటి వారికి చెప్పాలి. ఈ లోకంలో నశించిపోతున్న వారికి, నిత్య నరకాగ్నికి పాత్రులుగా ఉన్న వారికి ఆ రక్షకుని గూర్చిన సువార్తను చెప్పే వారిగా నీవు ఉండాలి అని ఆంద్రేయ ఈ దినమని నీకు పాఠమును నేర్పిస్తూ ఉన్నాడు. ఆంద్రేయకు లోక రక్షకుడు యేసే అని తెలిసిన తరువాత, పాపముల నుండి పరిహరించువాడు యేసయ్య తప్ప ఇంకెవరూ లేరని తెలిసిన తరువాత, యేసును అతను అంగీకరించిన తర్వాత నిశ్శబ్దముగా ఉండలేదు ప్రియులారా. అతను కామ్గా ఉండలేదు ప్రియులారా. నేను రక్షింపబడ్డాను కదా, నేను పరలోకానికి వెళ్తాను కదా అని అనుకోలేదు ప్రియులారా. ఎదుటి వారిని రక్షించాలని ఆశా తృష్ణ కలిగి ఉన్నా. నా సహోదరుడు కూడా రక్షింపబడాలి అనే ఆశను కలిగి ఉన్నా. ఈ వాక్కును వినిచున్న ప్రియులారా, నీవు రక్షింపబడిన వాడవైతే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పాపములు క్షమింపబడిన వాడవైతే, ఆ రక్షణ నువ్వు రానున్న దినములలో నువ్వు పరలోకంలో ఉండబోతున్న నిరీక్షణ కోసము ఎదుటి వారికి చెప్పే వానిగా నీవు ఉండాలి. నువ్వు పని చేసుకుంటున్న దగ్గర, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్న దగ్గర, నీవు ఉంటున్న పరిసర ప్రాంతాల్లో యేసును గుర్చిన సువార్తను చెప్పేవారిగా నీ ఉండాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. నీ రక్షణను బట్టి నీవు కామ్గా ఉండాలని దేవుడు ఆశించట్లేదు, కానీ ఆ రక్షణ గురించి ఎదుటి వారికి చెప్పి వారిని కూడా పరలోకానికి చేర్చేవాడిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. అట్టివారిగా దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన.
పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, నీ నామముకు స్తుతులు స్తోత్రములు. ఈ వాక్కు వింటున్న ప్రతి ఒక్క బిడలను దీవించండి, ఆశీర్వదించండి. ఆనాడు ఆంధ్రయ వలె మేము కూడా నిన్ను గూర్చిన సువార్తమానము ఎంతో మందికి చెప్పి నీ వైపు నడిపించే వారిగా మమ్మల్ని మేము సిద్ధపరచుకునే జీవితములను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మరిన్ని ఆత్మీయమైన సందేశములను పొందుకున్నట్టుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.